జై భారత్ తేజరాజ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికాళ్ళు జాగ్రత్త పడకపోతే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోని ఒక చీడ పురుగు తయారయ్యి, ఒకటి కాదు చాలా పురుగులు తయారవుతూ ఉంటాయి, మన ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తగానే మీరు ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుచేతనంటే మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏదైతే ఈ క్రైస్తవ మతం అనేటువంటి ప్రచారకులుగా, పాస్టర్లుగా అనేక మంది మతాలు తీసుకుని అమాయక ప్రజల్ని, ఎస్సీల్ని వాళ్ళకు ఉన్నటువంటి కులవాదాలు, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి దూరం చేస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని మతం మార్చి వాళ్ళ నుంచి దశంభాగాలు పొంది ఈ పాస్టర్లు రోడ్లెక్కి సమస్యలు సృష్టిస్తున్నారనేది మనందరికీ తెలుసున్నటువంటి నిజం. ఇందులో ఎలాంటి అబద్ధము లేదు. ఇదంతా మనం చూస్తున్నటువంటిది. కానీ చూస్తూ పోతే పోనీలే వాళ్ళ గొడవ మనకెందుకు అనేటువంటి పద్ధతిలో మనం పట్టించుకోకుండా పోవడం అనేది ఈనాడు ప్రమాదాలు వాళ్ళ వల్ల పొంచి ఉన్నది అనేది గమనించుకోవాలి. ఏంటయా ప్రమాదము మనం ఏంటంటే, గతంలో బాపట్ల ఏరియాలో ఒక గ్రామంలో చర్చి కడతానని ఒక పాస్టర్ వెళ్ళి అక్కడ ఎవరు క్రైస్తవులు కూడా లేనటువంటి ప్రాంతంలో అక్కడికి వెళ్ళిపోయి చర్చి కడతానని చెప్పి గొడవ చేయటం, చర్చి కట్టొద్దు అని చెప్పన్నందుకు గాను అట్రాసిటీ కేసు పెట్టి తన స్వరస్థాలతో రాసి, నేను పాస్టర్ని, నేను మత ప్రచారం చేస్తాను, నేను ఇలాగా నన్ను మత ప్రచారం అడ్డుకుంటున్నారు అది కాబట్టి అట్రాసిటీ అని చెప్పి కేసు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేశారు. కేసు పెడితే కాకుండా ఎస్సీ సంఘాల నాయకులు కూడా వాళ్ళని అక్కడ బెదిరించి, నువ్వు రాజీ పడకపోతే కనుక నువ్వు ఏదో రకంగా రాజీ చేసుకోండి, మీరు ఈ రకంగా రాజీకి రాకపోతే కనుక మిమ్మల్ని మేము ఊరుకోము, అది చేస్తాము ఇది చేస్తామని కూడా బెదిరించినటువంటిది అక్కడ జరిగింది. అయితే ఏదైతే కానీ వాళ్ళు ఈ పెట్టిన కేసుని వీళ్ళు ఎదుర్కోవటం జరిగింది. అది హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టులో నువ్వు ఎస్సీబీ కాదు, నువ్వు బీసీసీలోకి వచ్చావు, నువ్వు ఇది నీకు బాధ వర్తించదు, అవతలకు పొమ్మని తీర్పు ఇవ్వటం జరిగింది. దాన్ని పట్టుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకి సవాల్ చేస్తూ ఆ కేసును సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా అదే చేసింది. ఇదంతా తతంగం నడవటానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. మరి ప్రభుత్వాలు ఏ రకంగా మీరు ఎక్కడ హిందువుల మీద మీరు దాడి చేయండి అని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా, ఇక్కడ ఇది ప్రోత్సహించినట్టే కదా ఇక్కడ. అందుకని ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుల్ని నిలదీయకపోతే మనకి మనుగడ ఉండదు. ఒకటి. రెండు, ఈ డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి ఆయన కోర్టులకి, సుప్రీంకోర్టు దాకా పంపించినటువంటిది ప్రభుత్వాలు. అది కాబట్టి అయినా అక్కడ సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగ ప్రకారంగా ఉందో దాన్ని అనుసరించి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని ఈ రోజున వ్యతిరేకిస్తూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోతలు కూస్తున్నారు. వీరెవరు తీర్పు ఇవ్వటానికే? రాజ్యాంగం ఏంటి, మాకు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎత్తుకుతుంది అని ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని వీళ్ళు ధిక్కరిస్తూ ఎవడ నోటుకొచ్చినట్టు వాళ్ళు పేలాపనకు వెళ్తున్నారు, గమనిస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళందరినీ ఈ పేలాపన్ను ఒకసారి ప్రతి ఒక్కరు వినండి, ప్రతి ఒక్కరు ఇని ఏం చేయాలో ఆలోచించుకోమని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మనం ఏ రకంగా జాగ్రత్త పడాలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోతే రెండో, ఇటీవల అమలాపురం ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సనాతనం అంటే రోడ్డు మీద ముక్కల కింద నరికేస్తామని చెప్పినటువంటి ఒక పాస్టర్. పోనీ ఏమన్నా చిన్నగా చెప్పాడా? కాళ్ళని నలుగురు కూర్చోబెట్టి చెప్పాడా? చర్చి మీద మైకు పెట్టి అక్కడ ఆక్రమణ స్థలములో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు స్థలాలు, కాలువ స్థలాలు, ఎక్కడ పడితే అక్కడ స్థలాల్లో వీళ్ళు చర్చిలు కట్టడం,
దానికి ఎవరో మనం పట్టించుకోకుండా వదిలేయటం, పర్మిషన్ లేనటువంటి చర్చలు వేల కొలది ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలన్నిటిని తొలగించవలసిన అవసరం ఈనాడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం కూశాడు, సనాతన పవన్ కళ్యాణ్ గారిని తలకాయ తీసేస్తామని చెప్పాడు. ఈ ఇష్టం వచ్చినట్టు సనాతనం అంటే అమ్మ నమ్ముకున్నట్టు చెల్లి నమ్ముకున్నట్టు ఉన్నాడు. ఈడు అమ్ముకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈడు మతం మారటం అంటే ఈడు చేసినటువంటి పని తల్లికి ద్రోహం చేయటమే కదా. వీళ్ళు చేసే ద్రోహాలన్నిటిని ఇక్కడ వీళ్ళు దేశద్రోహులుగా తయారయ్యి ఇక్కడ ఈ సనాతనం మీద దాడి చేయాలని చూసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరి కాళ్ళు ఇది ఏదో సింపుల్గా తీసుకోవటం కాదు. ఖచ్చితంగా దీన్ని మీరు ఆ పాస్టర్ ఏదో కూసాడు, అది మాకు సంబంధం లేదని కొంతమంది మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పటం. కానీ అదే పాస్టర్ని స్టేషన్కి వచ్చి ఒక 20 మంది పాస్టర్లు వేలిచ్చి స్టేషన్ బెయిల్ మీద తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కేసు కూడా వేయవలసిన సెక్షన్ లేకుండా ఆ పోలీసు డిపార్ట్మెంటు స్టేషన్ బెయిల్ మీద వాడికి బెయిల్ లేకుండా నాన్ బెయిలబుల్ కేసు కట్టవలసింది పోయి ఆ కేసు కూడా వాళ్ళు తేడాగా కట్టారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినట్టు కట్టారు. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి 2 అయిపోయి. ఇక 3వది ఆకివీడులో వచ్చేటప్పటికి ఏదైతే రామమందిరం ఉన్నదో అక్కడ పాడైపోయినటువంటి రామమందిరం ఏదైతే ఉన్నదో దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వెళ్తే దాన్ని కడదాం, ఏముంది ఆ రామమందిరాన్ని మనం పునర్నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆయన చెబితే అక్కడికి వెళ్ళి ఆ రామమందిరం దగ్గరికి ఆయన వెళ్తే ఇక్కడ నువ్వు రామమందిరం కడితే ఊరుకోము, మేమందరం ఇక్కడ క్రిస్టియన్స్, మేము రామమందిరం కడితే మేము ఊరుకోము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి తీరి, వాళ్ళు చేసినటువంటి దాడి అన్నీ ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి హిందూ భూమిలో రాముడు పుట్టినటువంటి ఈ భూమిలో, రాముడు తిరిగాడినటువంటి ఈ భూమిలో రామమందిరం కట్టుకోవటానికి వీళ్ళ పర్మిషన్ కావాలా? రామమందిరం కట్టడానికి వీళ్ళు అడ్డం వచ్చారంటే ఏ స్థాయికి ఎదిగిపోయారో ఒకసారి ఆలోచించండి. మరి వీళ్ళ చర్చిలు కట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు కూరుకున్నాం మనమంతా అనేది లెంపలేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ చర్చిలు కట్టడానికి డబ్బులు మనం ఇస్తున్నాం. ఏదో అయ్యా బాబయ్య అంట మామూలుగా ఇంటింటికి వచ్చి చర్చి కట్టుకుంటున్నామంటే లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు, లక్షల రూపాయలు అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర దండుకుని వెళ్ళి అక్కడ ఈ దేశ సంస్కృతి కానిది ఒక విదేశీ సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దటం కోసం వాళ్ళు చర్చలు కడతా ఉంటే మనం చూస్తూ ఊరుకున్నాం. చూసావా, అదే మనం చేసిన తప్పు ఈ రోజున మనం అనుభవించవలసిన అవసరం, అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజుని అనేక ఇబ్బందులు ఈ రోజున వాళ్ళక్కడ కర్రలకి మేకలు కొట్టి వాళ్ళు ఆయుధాలతోటి దాడి చేశారు, మారణ ఆయుధాలతోటి అంటే హిందువుల పరిస్థితి ఏమవుతుంది? హిందువుల పరిస్థితి ఏమిటి? వీళ్ళకి చర్చిలు కట్టడానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? వీళ్ళకి చర్చిలు ఎందుకు కట్టనిచ్చారు ఇక్కడ అనేది ఈ రోజుని మనం ప్రశ్నించుకుంటే మన చెప్పుతోటి మనం కొట్టుకోవాలి. అది కాబట్టి ఇప్పటికైనా జరిగిందో జరిగింది. దయచేసి ఎక్కడా కూడా పొరపాటును కూడా మనము ఈ రకమైనటువంటి పాత్రలు పోతే వీళ్ళు ఎవరైతే మతాలు తీసుకున్నారో వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఎస్సీ వాదాలని వీళ్ళని తొలగించవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తారో, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారో, వీళ్ళు ఏమి చేస్తారో అప్పుడే మామూలుగా దానికి సంబంధించినటువంటి అన్నీ జరుగుతాయి. అంతకు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళు క్రిస్టియన్గా ఉంటూ వీళ్ళు అనేకమైనటువంటి ఉద్యోగాలు అనుభవిస్తూ ఉన్నారు, క్రిస్టియన్ మతంలో నడుపుతున్నారు. వీళ్ళందరిపైన కూడా మనం ఖచ్చితంగా అప్పుడు మనం ఎక్కడికక్కడ వీళ్ళని మనం ఆధారాలతోటి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ రద్దు చేయించడం కోసం మనం అందరూ నడుము కట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తోటి హిందువులందరికీ కూడా నేను మరీ సూచిస్తున్నాను. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. ఈ రాష్ట్ర ఉపసభాపతి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తూ ఉన్నారు. ఆడెవడో ఏదోనంట, ఏదో అజయ్ బాబు అంట,
ఆయన ఇంకొకడు అభినవ్ అంట. వీళ్ళందరూ కూడా కాసుకో చంద్రబాబు, మేము వస్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లా మాది, తూర్పు గోదావరి జిల్లా మాది, కృష్ణా మాది, గుంటూరు మాది, మేము ఇన్ని కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం, కాసుకో నీకు దమ్ముంటే మేము పార్టీ పెట్టి నీ మీద మేము వస్తున్నాం అని చెప్పేసి సవాలిస్తున్నారు వీళ్ళు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీరు దీని మీద అసలు ఎస్సీలు ఎవరున్నారు, అసలు బీసీ ఎస్సీలు ఎవరున్నారు, అసలు క్రైస్తవ మతంలోకి ఎంతమంది వెళ్ళారు, వాళ్ళ నుంచి ఏంటి ఎస్సీలు, దీని గురించి ఇప్పటి వరకు కూడా మీరు పరిశోధన చేయకపోవటం, లేకపోతే వీళ్ళు మతాలు తీసుకున్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్ రద్దు చేయకపోవడం ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు ఒకటైతే, రెండోది వీళ్ళు ఇచ్చే సవాలు ఇస్తున్నారు. ఈ రోజున అగ్రవర్ణాల మీద దాడులు చేస్తున్నారు, అగ్రవర్ణాలను తిడుతున్నారు, ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి మీద సవాలు ఇస్తున్నారు. ఏ స్థితికి ఎదిగారో ఒకసారి ఆలోచించుకోండి. ఎవడో ప్రవీణ్ అనే అతను దొల్లుకుంటూ తాగుతూ తిరుగుతూ దొల్లుతూ వచ్చి చచ్చిపోతే ఎంతమంది ఈ రోడ్డు ఎక్కారో గుర్తుందా లేదా మీకు? ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వీళ్ళందరూ ఈనాటికి ఇక్కడ హిందువులు చంపేశారని చెప్పేసి ఒక పక్కన ఇటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం చూస్తూ ఊరుకుంటారా? ఊరుకుంటూ పోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? మళ్ళీ పైగా పెచ్చు కులాలని ఎవడైనా పట్టుకున్నాడు ఏంటి? నీ కులాన్ని నువ్వు చెప్పుకుని బతుకుతున్నావు, నీ కులాన్ని నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, నీ కులాన్ని నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవాలి, అవి వదిలిపెట్టేస్తావు. నిన్ను కులం పేరు పెట్టి తిట్టడం ఏంటి? మమ్మల్ని కులం పేరు పెట్టి తిడుతున్నావు కదా, నువ్వు వేపరోడు అంటున్నావురా, రెడ్డోడు అంటున్నావు, కమ్మోడు అంటున్నావు, మరి కులం పేరు పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడొచ్చా? నీకు రాజ్యాంగం కల్పించింది అలాగనమని? అంతే కాబట్టి నేను హిందూ సమాజానికి, యావత్తు హిందూ సమాజాన్ని నేను మరీ హెచ్చరిస్తున్నాను. ఇప్పుడైనా మీరు ప్రతి ఒక్కడు కులాన్ని పక్కన పెట్టి రోడ్డు మీదకి హిందువుగా రండి. వీళ్ళ ఒకటి కాదు రెండు కాదు చేసేటువంటి తప్పులు. అగ్రవర్ణాల వాళ్ళు అమ్మాయిల మీద వీళ్ళు ఆ అమ్మాయిల్ని టార్గెట్ చేయటం, రకరకాలైనటువంటి ఇదిలు చేయటం, వాళ్ళని మామూలుగా మీకు మళ్ళా కేసులు పెట్టడం, అనేక రకాల విషయాల్లో మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళు మా మీద దాడి చేశారని చెప్పటం, వీళ్ళు కేసులు పెట్టడం, ఈ నలుగురు మనకు అవసరమా? ఇలాంటి ఇబ్బందులు మనకు అవసరమా? ఎవరి కులాన్ని ఎవరు వదులుకోరు, ఎవరి కులాన్ని వాళ్ళు, ఎవరి కులంలో వాళ్ళు బతుకుతారు, ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు బతుకుతారు, ఎవరు మతాచారాల ప్రకారంగా వాళ్ళు బతుకుతారు. నువ్వెవడవి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడటానికి నువ్వెవడవి? మేము కులాల గురించి మాట్లాడటానికి, కులాల గురించి మాట్లాడటానికి నువ్వెవడవి? కులం దాటి నువ్వు వేరే కార్యక్రమాలు చేయడానికి నువ్వెవడవి? నీ ఆచారాన్ని, నీ పద్ధతుల్ని నువ్వు బతుకు, నువ్వు హాయిగా బతుకు, నీకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించు. అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ యొక్క దేశ సంస్కృతి మీద, ఈ దేశ సాంప్రదాయాల మీద, ఈ దేశంలో ఉండేటువంటి అగ్రవర్ణాలని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. మీకు ఇవన్నీ కూడా మీ వాగుడంతా కూడా ఈ రోజునే యావత్తు సమాజం, హిందూ సమాజం ఏకమయ్యే పరిస్థితికి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కాబట్టి మా ఓట్లేసే గెలిచావు, మీరు ఎన్నో అనిపిస్తున్నారు, ఇందులో డౌటే లేదు. ఓట్లేసి ట్యాక్సులు కట్టి గవర్నమెంట్లు పోషించి అనేక రకాలు చేస్తున్నటువంటి వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళే, హిందువులే. అంతే కాబట్టి నువ్వెవడం అంటానికి. కాబట్టి దయచేసి యావత్తు హిందూ సమాజానికి నేను మరీ మీ అందరినీ కూడా నిత్య సూచన ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరికి ఏమొచ్చినా, ఏ హిందువైనా వాడు ఎస్సీల్లో ఉన్నా, ఎస్టీల్లో ఉన్నా, ఎవరిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఒక హిందువుకి అన్యాయం జరిగితే యావత్తు హిందూ సమాజము
తన వెనకాల నిలబడాలి, వాళ్ళని కాపాడాలి. ఏదైతే ఎస్సీ సోదరులకి రాజ్యాంగం కల్పించిందో దానికి అండగా మనం నిలబడాలి. అంతే కాబట్టి ఎస్సీ ఎస్టీలకి అండగా నిలబడవలసిన అవసరం మనకుంది. వాళ్ళకి ఇచ్చిన హక్కులు వాళ్ళకి అందేలా చూడాలి. ఏదైతే మామూలుగా వీళ్ళు హక్కులు లేకుండా అనుభవిస్తున్నారో వీళ్ళందరినీ వెరిఫికేషన్ చేయవలసిన అవసరం, బాధ్యత కూడా మన పైన ఉంది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవండి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.